సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నారో గతంలో జగన్ వచ్చిన పథకాల కన్నా మించిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు ఎలా జరుగుతుంది ఏం చెప్తారు? దాంతోపాటుగా ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇది అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ అమ్మినా కానీ సాధ్యం కాదని ఎన్నికల ముందర నిజాయితీగా చెప్పి నేను చేయలేను అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను సంపద సృష్టి చేస్తా అన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమ్మాలి అంటున్నాడు. సో ఈ సూపర్ 6 పథకాలే కాదు, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి మనము ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే పచ్చి అబద్ధాలు, నయవంచన, మోసం, దగా, కుట్ర ఇదే ఉంటుంది చంద్రబాబు నాయుడు. ప్రజలు నమ్మి ఎలా ఓటేశారో నాకైతే నమ్మకం లేదు. ఇది పూర్తిగా ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈవీఎంల అంశంపై మనం మరోసారి సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేద్దాం. సార్, ఇప్పుడు లాస్ట్ ఒక విషయం చెప్పండి. వైసీపీ అనే భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సాధ్యపడదంటారా ఒక పార్టీని భూస్థాపితం చేయడం? అసంభవం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పాపులారిటీ కానీ, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న అశేష జనాదరణ చూసి ఆయనని భూస్థాపితం చేద్దామని, ఆయన పార్టీని భూస్థాపితం చేద్దాం అనేది అది మతి భ్రమించి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ క్రౌడ్ చూసి తట్టుకోలేక అక్కసుతో మాటలే తప్ప అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. సార్, ఇప్పటికి మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, వైఎస్ఆర్ అంటే పెద్దల మధ్య తేడా ఏంటి? చంద్రబాబు గారు ఏంటి, వైఎస్ అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు నయవంచన, నమ్మక ద్రోహం, మోసం, తను చేయంది తాను చేశానని పబ్లిసిటీ చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి తను చేసింది మాత్రమే, చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయాడు, లేకపోతే ఓడిపోయాడు కాదు. అలాగే హామీలు, అసత్య హామీలు ఇవ్వడు, అభూత కల్పనలు చేయడు, సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తాడు, ఇచ్చిన హామీని అమలు చేస్తాడు. లోకేష్ గారు ఏం చెప్తారు? సింగిల్లో చెప్పాలండి. లోకేష్ గారు ఈ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు లేరు, రాజకీయంగా ఉండరు. చంద్రబాబు నాయుడు తర్వాత నారా కుటుంబం రాజకీయాల్లో చాప్టర్ క్లోజ్. పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆయన ఒక బినామీ పార్టీ. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను, అక్కడ లోపల మేము కొన్ని మాట్లాడుకున్నాము, మేము మాట్లాడుకున్న అంశము పేపర్లో ఎలా వచ్చింది అంటాడు. ఇక్కడ ఏంటి, ఆయన వెళ్ళి లోపాయికారిగా మాట్లాడుకోవడానికి తప్పు లేదు, కానీ అది పేపర్లో వచ్చినందుకు తప్ప ఆయనకి స్ప్రెడ్ అయిందని. అంటే ఆయన దీంట్లో ఏం రుజువైంది? ఆయన లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు, ప్యాకేజీ గురించి మాట్లాడుకుంటారు, ప్రజలకి తెలియని అంశాలు సీక్రెట్గా అవగాహన చేసుకుంటారు అని అర్థమవుతుంది. అలాగే జక్కంపూడి నెహ్రూ గారు లేదు మన జక్కంపూడి నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, జనసేన టికెట్ ఎవరు ఇవ్వాలో మేము డిసైడ్ చేశామని చెప్పారు. అంటే 2019లో జనసేన పార్టీ టికెట్లు అభ్యర్థులను ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక బినామీ పార్టీ మాత్రమే. పార్టీ చంద్రబాబు నాయుడు స్థాపించాడు, పవన్ కళ్యాణ్ కేవలం బినామీ మాత్రమే. అందుకనే ఏ నాయకులు ఏం మాట్లాడారు కానీ ఆ నాయకులను సస్పెండ్ చేస్తారు. తెలుగుదేశం నాయకులు జనసేన తిడితే ఏం మాట్లాడరు కానీ జనసేన నాయకులు తెలుగుదేశం అంటే సస్పెండ్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్తో వైసీపీ పూర్తిగా దుకాణం బంద్ అవుతుంట. నిజంగా లిక్కర్ స్కామ్ తో వైసీపీ దుకాణం బంద్, తెలుగుదేశం దుకాణం బంద్ అవుతుంది. లిక్కర్ స్థానంలో మీకు దొరికేది ఏమీ లేదు, ఆధారాలు లేవు, కాబట్టి తెలుగుదేశం దుకాణమే బంద్ అవుతుంది. సార్, మీరు గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి, అరవింద్ కేజ్రీవాల్కి ఈ అమరావతి రాజధానికి లిక్కర్ స్కామ్ సంబంధం ఏంటి? దానికి దీనికి మధ్య ఏంటి అసలు లింక్ ఏంటి? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో కొత్త చట్టం తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ అని ఒక పాత చట్టం ఉండేది, 2022లో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ఏం చెప్తుందంటే, గతం చట్టం ప్రకారము ఒక డిస్ట్రిబ్యూటర్కి 5% కమిషన్ ఇచ్చేవారు, కొత్త చట్టం ప్రకారము 12.5% ఇస్తున్నారు. అంటే 7.5% కమిషన్ పెంచిస్తున్నారు. అందుకు సిబిఐ, ఈడీ ఏమన్నారంటే, ఈ 7.5% ఏదైతే పెంచిన కమిషన్ ఉందో అది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తి మీరు లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెడుతున్నారు, కాబట్టి మీరు అవినీతి చేసేందుకు ఈ చట్టం రూపొందించారని వాళ్ళిద్దరిని జైల్లో వేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2013 భూసేకరణ చట్టం ఉండగా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వలన ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల నష్టం కదా. అరవింద్ కేజ్రీవాల్ చేసింది కేవలం 664 కోట్ల మాత్రమే, ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది 5 లక్షల కోట్ల నష్టం కదా. వాళ్ళిద్దరి మీద సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టింది, విచారణ చేసింది, జైల్లో పెట్టారు, ఈడీ అటాచ్మెంట్లు చేశారు, అన్ని చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కనీసం విచారణ కూడా చేయట్లేదు కదా. ఎందుకని? 18 మంది ఎంపీలు సపోర్ట్ ఇస్తున్నందుగా. ఎందుకని ఎందుకు చేయట్లేదు? కేంద్రంలో ఉన్నారు కదా 3 పార్టీలు. ఇప్పుడు కేంద్రంలో ఉంటే మరి మీరు మాకు 18 మంది ఎంపీల సపోర్ట్ ఇవ్వండి, అమరావతిలో 5 లక్షల కోట్లు దోచుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా మోడీ గారు? మోడీ గారు ఏమన్నారో వినిపిస్తాను ఆగండి మీకు. నరేంద్ర మోడీ గారు
అమరావతి గురించి ఏమన్నారో మీకు వినిపిస్తాను, ఆగండి. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। మోడీ గారు 2019లో ఏమన్నారంటే, మామూలుగా ఎవరైనా అవినీతి చేస్తే ఏదైనా పథకం ఉంటే దాంట్లో అవినీతి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయడం కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కూడా అదే. ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంతెంత సొమ్ములు దోచుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అంటే స్వయాన ప్రధాన నరేంద్ర మోడీకి ఇది ఒక పెద్ద స్కామ్ అని తెలుసు. మరి ఈడీ సిబిఐ విచారణ ఎందుకు వేయట్లేదు? మరి అలాంటి ప్రధానమంత్రి మొన్న మళ్ళా రెండోసారి శంకుస్థాపన చెప్పి ఎలా ఆహ్వానించారు, ఈయన ఎలా వచ్చి అదే మరి మీరు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు. అదే మీరు మిమ్మల్ని చూసి మేము ఆదర్శంగా తీసుకున్నాము, ఆ రోజు నేను గుజరాత్గా సీఎం ఉన్నప్పుడు మీరే మాకు ఆదర్శం అని చెప్పి చెప్తారు. ఇప్పుడు బట్టబయలు అయిపోయింది కదా, మీరు 18 మంది ఎంపీలు ఇవ్వండి, 5 లక్షల కోట్లు దోచుకోండి. ఇదే